వృషభ రాశి కృత్తిక 2, 3, 4 నక్షత్ర పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి 2వ పక్షం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నూతన గృహ, నూతన వస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు, అలాగే ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. కానీ చిన్నపాటి చికాకులు వస్తూ ఉంటాయి. అయినా భయపడవలసినటువంటి పని లేదు. మానసికంగా ధైర్యాన్ని పెంచుకోండి. కుటుంబ వాతావరణం కూడా ఉన్నతంగా ఉంటుంది. కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు తొలగి కుటుంబ సభ్యుల ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. తోటి ఉద్యోగులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ లాభకరమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వృషభ రాశి వారు ఇది ఆనందించదగ్గ సమయము. అలాగే సంక్రాంతి తర్వాత నుండి కూడా సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రథమ వారంలో చికాకులు కలిగిన రెండవ వారంలో మాత్రం జనవరి లాస్ట్ వీక్లో శుభకరమైనటువంటి సూచనలు కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ మీకు స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీల ద్వారా రావలసినటువంటి ధనము కానీ లేదంటే ఇతర వ్యవహారాలలో స్త్రీల యొక్క తోడ్పాటు ద్వారా మీరు జయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలను ప్రధానంగా గౌరవిస్తూ మీకు వచ్చేటటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క భాగస్వామిని కానీ ఇతర మీ యొక్క వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారైతే వ్యాపార భాగస్వాములను అందులో ముందుకు తీసుకురావడం ద్వారా మీకు శుభాలు జరుగుతూ ఉంటాయి, అంటే లాభాలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పవచ్చు. అలాగే వివిధ మార్గాల్లో ధన లాభాలు ఉంటాయి. మీరు చేసేటటువంటి పెట్టుబడులకు ప్రతిఫలాలు కూడా మంచిగా ఉంటాయి. విదేశాలలో విద్యకు వెళ్ళాలి అని కోరుకునేటటువంటి వారు, ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకోవాలి అని ఆశిస్తూ ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయము. ఇక్కడ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క కాలంలో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. కానీ మానసికంగా అప్పుడప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. దానిని తగ్గించుకోవడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మకర సంక్రమణ తర్వాత శుభకరమైనటువంటి ఫలితాలను చాలా బాగుగా పొందుతారు. మీరు చేసినటువంటి పెట్టుబడులకు లేదంటే ఆ యొక్క దిగుబడికి సరైనటువంటి రాబడి అందడం ద్వారా వృషభ రాశి వారికి ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటుంది అని చెప్పవచ్చు.